వెల్కమ్ టు మై ఛానల్ టిఎన్ వీరా తమిళనాడు వాటర్ ఇండస్ట్రీస్ రిటైలర్స్ అసోసియేషన్. డొమెస్టిక్ మరియు కమర్షియల్ వాటర్ ప్యూరిఫైయర్ బిజినెస్ చేసే ఓనర్స్ అందరూ కలిసి ఫామ్ చేసుకున్న ఒక అసోసియేషన్ ఇది. ఇందులో 500 మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక ప్లేస్లో యాన్యువల్ మీట్ అనేది ప్లాన్ చేసుకుంటారు. ఈ సంవత్సరం వీళ్ళు కేరళలోని కోవలం అనే ఒక బీచ్ సైడ్ రిసార్ట్లో ఈ ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేసుకున్నారు. వీటికి సంబంధించి నన్ను చీఫ్ గెస్ట్గా అందరు కలిసి ఇన్వైట్ చేశారు. సో మనకి తమిళనాడులో ఆల్రెడీ ఆరో స్టోర్స్ ఉన్నాయి కాబట్టి అందులో కూడా మన ఆరో స్టోర్ చెన్నై వాళ్ళు ఈ స్పెసిఫిక్ ఈవెంట్కి స్పాన్సర్షిప్ చేస్తున్నారు. అందరినీ ఒకే చోట కలిసినట్టు ఉంటుందని అనుకొని ఈ ఈవెంట్ ఫిబ్రవరి 14th కాబట్టి ఒక రోజు ముందుగానే రీచ్ అయితే బాగుంటుందని నేను ఆ రోజు ఈవినింగే హైదరాబాద్ టు తిరువనంతపురం చేరుకున్నాను. సో ఫ్లైట్ దిగి నేను బయటికి వెళ్తున్న సమయంలో అనుకోకుండా నాకు మా పాత ఫ్రెండ్ కలిసి చాలా రోజుల తర్వాత మేము కలిసాము. సో పాత విషయాలన్నీ అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ బయటికి వచ్చి అక్కడే డిన్నర్ చేసి సో ఈవెంట్ జరిగే ప్లేస్కి ట్యాక్సీ తీసుకొని స్టార్ట్ అయ్యాము. వెళ్ళేటప్పటికి అక్కడ ఈ ఆర్గనైజర్స్ అందరూ కూడా నా కోసం వెయిట్ చేస్తున్నారు. సో చాలా హ్యాపీ అనిపించింది అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం అది అంత నైట్లో. నెక్స్ట్ డే మార్నింగ్ 2 o'clock ఈవెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటికే చాలామంది చేరుకున్నారు. ఇంకొంతమంది ఉదయం చేరుకునే వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ తమిళనాడు నుంచి వీళ్ళందరూ కూడా కేరళకి వస్తున్నారు. నైట్ అంతా ఈ ప్రాసెస్ అంతా జరిగింది. సో అలా వాళ్ళతోటి కాసేపు ఆ మీటింగ్ గురించి విషయాలన్నీ మాట్లాడుకున్న తర్వాత సో నేను నా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఆ నెక్స్ట్ డే మార్నింగే హోటల్ నుంచి బీచ్ జస్ట్ ఒక 50-60 feetలోనే బీచ్ ఉంది. అంటే హోటల్ డోర్ ఓపెన్ చేయగానే బీచ్ అనమాట. సో అలానే ఇంకా ఈవెంట్ టైం ఉంది కాబట్టి కాసేపు ఫొటోస్ వీడియోస్ అవి ఆ బీచ్లో తీసుకొని సరదాగా తర్వాత 2 o'clock అయింది. సో ఈవెంట్కి స్టార్ట్ అయ్యాము. ఇందులో ఏంటంటే ఒక 300 మంది ఒకే యూనిఫామ్ తోటి ఒక డిసిప్లైన్ తోటి వాళ్ళు అందరినీ చూసేటప్పటికి నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. అలాగే ఈ కేరళ డ్రమ్స్ తోటి వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. సో అందరూ కలిసి లొకేషన్కి వెళ్తున్నాము ఆ మీటింగ్ జరిగే ప్లేస్కి. సో 2 o'clock అన్నారు. ఎగ్జాక్ట్లీ 2 o'clockకి ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కూడా అక్కడ రీచ్ అయ్యారు. ఈ ఈవెంట్ ఏంటంటే ప్రభాకరన్ గారు అని ఈ ఫౌండర్ అనమాట. ఇతను మన ఆరో బిజినెస్ చేస్తూ దాంతోపాటు ఇంకేదైనా మన వాళ్ళకి సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ అసోసియేషన్ అనేది ఫామ్ చేశారు. సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న సారే ప్రభాకరన్ గారు. సో వాళ్ళు నా వంతు రానే వచ్చింది. సో నన్ను ఇంట్రడక్షన్ చేసి సభకు నాకు ఒక 35 to 40 minutes టైం ఇచ్చారు మాట్లాడమని చెప్పి. సో అందరూ కూడా మనలాగా ప్యారలల్గా బిజినెస్ చేసే వాళ్ళే. నాకన్నా సీనియర్స్ ఉన్నారు, చాలామంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. సో నాకు కూడా ఏంటంటే ఏదో ఇది ఒక రెగ్యులర్ స్పీచ్ కాకుండా చాలామంది కొత్తగా బిజినెస్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఇన్స్పైరింగ్గా ఉండాలనే ఉద్దేశంతో నేను గత 15 సంవత్సరాల్లో నాకు ఈ బిజినెస్లో ఉన్న ఎక్స్పీరియన్స్ని నేను వాళ్ళతోటి షేర్ చేసుకోవడం జరిగింది. అలా అని నేను కూడా ఏందో నా స్టోరీని చెప్పుకోకుండా వాళ్ళతోటి కూడా ఇంటరాక్షన్లో అడిగాను అనమాట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా కొద్దిగా మీటింగ్లో 1-to-1 కాన్వర్జేషన్ జరిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా కొంతమంది షేర్ చేసుకున్నారు. ఇలా నాకు తెలిసిన విషయాల్ని వాళ్ళతో చెప్పుకున్న తర్వాత నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. సో నా స్పీచ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు దగ్గర ఒక 100 నుంచి 200 మంది పర్సనల్గా వచ్చి చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని షేర్ చేసుకున్నారు. అలా నేను వాళ్ళతోటి చాలా మందితోటి ఫోటోలు తీసుకున్నా. వాళ్ళు నాతోటి వాళ్ళ విషయాలన్నీ కూడా షేర్ చేసుకున్నారు. సో చాలామంది ఏంటంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అని చాలా కొత్త వాళ్ళు ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకుని ఎలా మనం బిజినెస్ చేయొచ్చు అనే విషయాలు కూడా చాలా మేము డిస్కస్ చేసుకున్నాము. అలా అన్ని మీటింగ్ అంతా అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ అక్కడే మాకు 8:30-9 అవుతూ వస్తుందన్నమాట. సో ఇదంతా అందరితో మాట్లాడి మేము కూడా నైట్ డిన్నర్ చేసుకుని మళ్ళీ నేను రూమ్కి వెళ్ళడం జరిగింది. ఇంకా నెక్స్ట్ డే ఎలాగో ఇంత దూరం వెళ్ళాం కదా అని అక్కడ
ఆ టెంపుల్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్దామని. అక్కడ కల్చర్ ఏంటంటే పంచతోటే వెళ్ళాలి. సో, అలా అని నేను ముందుగానే ప్రిపేర్ అయ్యి పంచ అవి తీసుకొని వెళ్ళాను కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ చెక్అవుట్ చేసుకొని మేము బయటికి రావడం జరిగింది హోటల్ నుంచి. ఈ టెంపుల్ వచ్చి ఆ పర్టిక్యులర్ టైంలోనే ఓపెన్ చేస్తారు. సో, మాకు మళ్ళీ మా రిటర్న్ ఫ్లైట్ ప్లస్ మా టెంపుల్‌కెళ్ళే టైంకి చాలా గ్యాప్ ఉంది. ఒక 3, 4 అవర్స్. అలా అని అలా బయటికెళ్ళాము. అలా బోటింగ్‌కెళ్ళి ఒక 2, 3 అవర్స్ బోట్‌లో షికారు చేసుకున్న తర్వాత టెంపుల్‌కెళ్ళి దర్శనం చేసుకున్నాము. అలా నా వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంక నేను కూడా అదే డ్రెస్ తోటే హైదరాబాద్‌కి రిటర్న్ అయ్యాను. ఈ ట్రిప్ వచ్చి నాకు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ఒక మంచి ఫీల్ ఇచ్చింది. ఎందుకంటే మన తోటి వ్యాపారస్తులతోటి మన ఐడియాస్ వాళ్ళకి చెప్పి, వాళ్ళ ఐడియాస్ మనం షేర్ చేసుకోవడం అనేది ఒక మెమరబుల్ మూమెంట్. సో, ఈ జ్ఞాపకాలతో నేను హైదరాబాద్ అయితే రిటర్న్ అయ్యాను. వచ్చేటప్పటికి నైట్ 12 అయింది.